వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ నుంచి మనకి బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ అండ్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ మనకి 2 నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి రిజల్ట్కి సంబంధించి ఇచ్చారు కదా. సో అక్కడ మనకి బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 2024 బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ మనకి బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 2024 రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు. సో డేట్ కూడా మీరు చూడొచ్చు, 1/4/2024 ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి చూపిస్తున్నాను. సో పక్కన వ్యూ అని కనిపిస్తుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు కీప్ అని చెప్పి క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయ్యి ఉంటుంది అనమాట. డౌన్లోడ్ అయ్యి ఉన్న తర్వాత మీరు దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే పీడిఎఫ్ ఫైల్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ క్యాండిడేట్స్ సంబంధించి ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఫెబ్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి అనమాట. సో ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి డిస్టింక్షన్లో మీకు నెంబర్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే డిస్టింక్షన్లో 19 మెంబర్స్ అయితే పాస్ అయ్యారు. సో డిస్టింక్షన్లో 19 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనేది మీకు చూపిస్తాను. సో మీకు రిజిస్టర్ నెంబర్ అనేది ఎక్కడైనా కూడా ఉండొచ్చండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఫస్ట్ క్లాస్లో 145 మెంబర్స్ అయితే ఉన్నారండి. అండ్ జస్ట్ పాస్ అయిన వాళ్ళు 158 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఈ విధంగా అయితే మనకి బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి చూపిస్తున్నాను చూడండి. పక్కన మీకు వ్యూ అని కనిపిస్తుంది, వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కీప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ ఫైల్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు బ్యాక్లాగ్ రాశారో ఎగ్జామ్ అనేది, సో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. చాలామంది కామెంట్ సెక్షన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ నేను చెప్తూనే ఉంటానండి, ఎగ్జామినేషన్ రిజల్ట్కి సంబంధించి, అడ్మిషన్ సంబంధించి కూడా. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు లైక్స్ ద్వారా నాకు సపోర్ట్ అయితే తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.